RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. దేశంలో అన్ని వృత్తులలో ఎన్నో మార్పులు వచ్చాయని, కానీ నేటికి రజక వృత్తి పాత పద్ధతులను అనుసరిస్తూనే జీవనం సాగిస్తున్నారని సంగెపు ఎల్లన్న అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా అధ్యక్షులు సంగెం లక్ష్మణ్ అధ్యక్షతన 12/3/2025 బుధవారం ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, రాష్ట్ర యూత్ గౌరవ అధ్యక్షులు సంగెపు ఎల్లన్న, రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి తంగెళ్లపల్లి తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ, దేశంలో కుల వృత్తుల్లో ఎన్నో మార్పులతో సులభతరంగా తక్కువ పని ఎక్కువ ఆదాయం పొందుతున్నారు. కానీ రజక కుల వృత్తి మాత్రం పాత పద్ధతులను అనుసరిస్తున్నారని వారన్నారు. అధునాతన హై టెక్నాలజీతో బెంగళూరు తరహాలో హైదరాబాద్ లాంటి నగరాలతో పాటు 141 మున్సిపాలిటీలలో 1 ఎకరా భూమి కేటాయించి ప్రభుత్వ సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ముఖ్య నాయకుల సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు కొలిపాక రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు ముగుళ్ల రాజయ్య, ముప్పు రాయమల్లు, జిల్లా సీనియర్ నాయకులు ఊరుగంటి ఎల్లయ్య, ఐటీ పాముల వెంకటేష్, ముప్పు చంద్రయ్య, గంగిపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కమిటీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గవర్నమెంట్ ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, మేము మా రజకులం సామాజికంగా అన్ని రంగాల్లో చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి మా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము గవర్నమెంట్ను గత 10 సంవత్సరాల నుండి మా సంఘం తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తూ, ధర్నాలు చేస్తూ, ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో కొంచెం పట్టించుకున్నటువంటి దాఖలు కనిపించడం లేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వస్తున్నటువంటి ప్రభుత్వం మా యొక్క రజకుల సమస్యలను అధ్యయనం చేసి మాకు న్యాయం చేయాలని, మమ్మల్ని ఏసీ జాబితాలో కలిపి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా కమిటీ నుండి మేము కోరడం జరుగుతుంది. దయచేసి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించి ఏసీ జాబితాలో చేర్చడానికి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి తీర్మానం చేసి కేంద్రానికి పంపి బిల్లు పాస్ అయ్యే విధంగా మాకు న్యాయం చేయాలని సందర్భంగా కోరుతుంది. కార్యక్రమానికి ఇచ్చేసిన మన సర్దారు గోపి రజక గారికి, రాష్ట్ర అధ్యక్షులు, అట్లాగే జిల్లా నాయకులు సంగం లక్ష్మణ్ గారికి, మరి ఈనాటి ప్రెస్ మీటు ఏర్పాటు చేసిన సందర్భంగా మరి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి మా రజకులు ఎంతో చాలా వెనుకబడి ఉన్నారు. మరి రజకులకు మరి గవర్నమెంట్ పరంగా మరి ఒక ఎక్స్టెన్షన్ ప్రకటించాలని, ప్రతి రజకుడు మరి చూడచున్నము బట్టలుకి చాలా బీమార్లు పడి మరి మా రజకులు జబ్బుల పడి ఉన్నారు. వారికి ఒక హెల్త్ కార్డు ఇవ్వాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మంచిర్యాల జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అట్లాగే మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇప్పుడు ఇచ్చిన కులగణ ప్రకారము అందరికీ రేషన్ కార్డులు ప్రతి కుటుంబానికి రజకులకు ఇవ్వాలని మరి డిమాండ్ చేస్తూ, మరి అట్లాగే రజకులు వృత్తి చేసే రజకులకు మరి స్పెషల్గా ప్రతి ఒక్క కుటుంబానికి ఒక 25 కేజీల సన్న రైస్ బియ్యం ఇవ్వాలని కూడా మేము మంచిర్యాల జిల్లా కమిటీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. మరి అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం మరి గత ప్రభుత్వం మరి మేము ఫస్ట్ 1వ మహాసభలో మేము హైదరాబాద్లో డిమాండ్ చేశాము. మరి తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత ఐలమ్మ గారి స్ఫూర్తిని తీసుకొని మరి ఆమె జయంతి వర్ధంతి గవర్నమెంట్ పరంగా జరపాలని మరి అప్పుడున్న గత ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరి వారు మా సభలో తీర్మానం చేసిన సందర్భంగా మరి యావత్ తెలంగాణ రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో మరి ఆ మహాసభలో డిమాండ్ చేయడం జరిగింది. మరి ఆ డిమాండ్ ప్రకారంగా అప్పటి ప్రభుత్వం మరి ఐలమ్మకు మరి మొత్తము స్టేట్ లెవెల్లో వర్ధంతి జయంతి జరిపినందుకు మరి గత ప్రభుత్వాన్ని కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ రెడ్డి సర్కారు మరి ప్రతి రజకునికి మరి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మరి బీదవారిని గుర్తించి మా రజకులకు పొద్దున లేస్తే మరి ప్రతి
సేవకులం మేమే, మరి అంటరాని పని చేసే వాళ్ళం మేమే రజకులం కాబట్టి మా రజకులను గుర్తించి ఇల్లు లేని నిరుపేదలకు రాజీవ్ గృహకల్ప కింద ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మేము మంచిర్యాల జిల్లా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మరి ప్రేమసాగర్ రావు గారు మరి గోదావరి ఒడ్డున మరి మహా ప్రస్థానము ఏర్పాటు చేయడము మరి మంచిర్యాల జిల్లా ప్రజలకు అది ఎంతో శుభదాయకంగా ఉన్నదని మేము ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మన రజకులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై రజక, జై రజక, జై జై రజక. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మరి జిల్లా అధ్యక్షులు సంగం లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి, ముఖ్య నాయకుల సమావేశానికి రాష్ట్ర ఉద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి మరి తంగేళ్లపల్లి తిరుపతన్న గారు, అదేవిధంగా రాష్ట్ర యూత్ గౌరవ అధ్యక్షులు సంగెపు ఎల్లన్న గారు మరి సభ్యులు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే వృత్తి చేస్తూ జీవనం కొనసాగిస్తుందో రాష్ట్రంలో వారికి ఆనాడు 75 సంవత్సరాల క్రితం ఏదైతే వృత్తి విధానాన్ని కొనసాగిస్తుందో నేటి కూడా అదే వృత్తి విధానాన్ని కొనసాగించడం అనేది కొంత బాధాకరమైన విషయం. అన్ని వృత్తులు అనేటివి హై టెక్నాలజీతోని ఈరోజు వారి పని భారం తగ్గింది. కానీ ఏదైతే రజకపుగం ఉందో ఇప్పటికీ ఆనాడు ఏ టెక్నాలజీతోని ఏదైతే చేతులతోనూ ఉతుకుతుందో ఈ నేటి కూడా అదే చేతులతోనూ ఉతకడం అనేది గ్రామీణ ప్రాంతాల్లో మనము చూస్తున్నటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వము సబ్సిడీలు ఇచ్చి మరి వారి చేతులను ఇవ్వాల్సినటువంటి అవసరము నేటి ప్రభుత్వాలకు ఉంది. మరి ఏదైతే గత ప్రభుత్వం చెప్పింది 141 దోబీ ఘాట్లకు 2 కోట్ల చొప్పున ఆ 141 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో 141 మున్సిపాలిటీలకు 2 కోట్ల చొప్పున అధునాతన దోబీ ఘాట్లు నిర్మిస్తామని చెప్పినటువంటి ఆ జీవో ఏదైతే ఉందో ఆ జీవోని పునఃపరిశీలించి నేను ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మరి ఆ 141 మున్సిపాలిటీలు అధునాతన దోబీ ఘాట్లకు 2 కోట్ల చొప్పున ఇస్తామని చెప్పిన దాన్ని మరి దాన్ని పునరాలోచించి పునరుద్ధరించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది కూడా హైదరాబాద్లో, బెంగళూరులో ఏ విధంగా అయితే హై టెక్నాలజీతో ఏర్పాటు చేసినటువంటి దోబీ ఘాట్ ఒకసారి మేము వెళ్ళి చూడడం జరిగింది. అలాంటిది జిల్లాలో 33 జిల్లాల్లో మరి హై టెక్నాలజీ